నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం మరో అణుయుద్ధం అంచున నిలబడిందా? సూపర్ పవర్ అమెరికాకు కొత్త సవాళ్లు మొదలయ్యాయా? తాజా యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ 2026 నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇప్పటికే ఆందోళనలోనే ఉన్న అగ్రరాజ్యానికి ఇప్పుడు పాకిస్తాన్ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాకిస్తాన్ ఇప్పుడు ఖండాంతరాల క్షిపణుల తయారీలో వేగం పెంచిందని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. అసలు పాకిస్తాన్ వ్యూహం ఏంటి? అమెరికాను తాకగల క్షిపణులను అది నిజంగానే తయారు చేస్తోందా? ప్రపంచ రాజకీయాల్లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ఇన్నాళ్లు ఇరాన్ అణు కార్యకలాపాలపై నిఘా పెట్టిన వైట్ హౌస్ ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూడాల్సి వస్తోంది. ఇరాన్ ఇప్పటికే తన యురేనియం శుద్ధి ప్రక్రియను వేగవంతం చేసిందని, ఏ క్షణమైనా అణ్వాయుధాన్ని తయారు చేసే స్థాయికి చేరుకుందని అమెరికా అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్పై ఆర్థికాంక్షలు విధిస్తూ దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అయితే ఇప్పుడు ఇరాన్ కంటే ప్రమాదకరమైన రీతిలో పాకిస్తాన్ తన అణ్వాయుధాగారాన్ని విస్తరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా నిఘా సంస్థల తాజా నివేదికల ప్రకారం పాకిస్తాన్ గత కొన్ని నెలలుగా తన అణ్వాయుధ తయారీ వేగాన్ని పెంచింది. ముఖ్యంగా కొత్త రకం మిస్సైల్ టెక్నాలజీని, తక్కువ పరిధి కలిగిన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ను అభివృద్ధి చేయడంపై పాక్ దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా రహస్య ప్రాంతాల్లో అణు పరీక్షలకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రజలకు నిత్యావసరాలు అందించలేక విదేశీ రుణాల కోసం ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకుంటున్న తరుణంలో అణ్వాయుధాల కోసం భారీగా ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన ఉనికిని కాపాడుకోవటానికి, భారత్ వంటి పొరుగు దేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధమే ఏకైక మార్గమని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా హెచ్చరికలను సైతం పాక్ బేఖాతరు చేస్తోంది. ఇరాన్ విషయంలో అమెరికా వ్యూహం ఒకలా ఉంటే పాకిస్తాన్ విషయంలో మరోలా ఉంది. ఇరాన్ ఇంకా అణ్వాయుధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ పాకిస్తాన్ ఇప్పటికే అణ్వాయుధ దేశంగా ఉంది. అణ్వాయుధాలు ఉన్న దేశంలో అంతర్గత అస్థిరత పెరిగితే ఆ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తాయేమోనన్నది అమెరికా అసలు భయం. ఇప్పుడు పాక్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం అంటే అది కేవలం భారత్కే కాకుండా ప్రపంచ శాంతికే ముప్పు అని వాషింగ్టన్ భావిస్తోంది. అమెరికాను సవాల్ చేస్తున్న ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బలపడటం కూడా వెస్ట్రన్ కంట్రీస్ ను కలవరపెడుతోంది. ఇరాన్ తన ఇంధన వనరులను, పాకిస్తాన్ తన అణ్వాయుధ సాంకేతికతను పరస్పరం సహకరించుకునే అవకాశం ఉందనే వార్తలు ఇంటర్నేషనల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇదే గనక నిజమైతే పశ్చిమాసియా, దక్షిణాసియాలో అమెరికా పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరాన్పై ఆంక్షలు విధించినట్లే పాకిస్తాన్పై కూడా అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే F-16 విమానాల నిర్వహణ, సైనిక సాయం విషయంలో అమెరికా ఆంక్షలు విధించినా పాక్ వెనక్కి తగ్గడం లేదు. చైనా మద్దతు ఉండటంతో అమెరికా మాటలను పాక్ పెడచెవిన పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు, ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం. ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధ పోటీలో ముందడుగు వేస్తే అది మిగతా దేశాలను కూడా అదే బాటలో నడిపించే అవకాశం ఉంది. అమెరికా తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఐక్యరాజ్య సమితి ముందు ఉంచి ఈ దేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మొత్తానికి అగ్రరాజ్యం అమెరికాకు ఇటు ఇరాన్, అటు పాకిస్తాన్ రూపంలో ద్వైపాక్షిక ముప్పు పొంచి ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఆంక్షలతో దారికి తెస్తోందా లేక దౌత్యపరమైన చర్యలు నడుపుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ తన సైనిక విస్తరణను మాత్రం ఆపడం లేదు. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం పాక్ తన క్షిపణి సామర్థ్యాన్ని అసాధారణ రీతిలో పెంచుకుంటోంది. అయితే ఈ క్షిపణుల అభివృద్ధి వెనక పాక్ సొంత తెలివితేటల కంటే కొన్ని అగ్రదేశాల నుంచి అందుతున్న భారీ ఆర్థిక సహాయమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఆ దేశ ఆత్మరక్షణ కోసం మాత్రమే కాకుండా ఒక రహస్య ఒప్పందంలో భాగంగా సాగుతోందని తెలుస్తోంది. తయారీ పూర్తయిన తరువాత ఆయా దేశాలకు ఈ క్షిపణులను, అణ్వాయుధ పరిజ్ఞానాన్ని పాక్ సరఫరా చేస్తోందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ముఖ్యంగా అమెరికా నిఘా సంస్థల విశ్లేషణ ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన షాహీన్ 3 క్షిపణి సుమారు 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. కానీ ఇది ఖండాంతర క్షిపణి విభాగంలోకి రాదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక క్షిపణిని ఐసీబీఎంగా పరిగణించాలంటే అది కనీసం 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని చేరుకోగలగాలి. ఇప్పుడు పాక్ ఆ మార్కును దాటాలని ప్రయత్నిస్తోంది. ఖండాంతర క్షిపణులు కేవలం యుద్ధ సామాగ్రి మాత్రమే కాదు, అవి అణు నిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే శత్రు దేశం దాడులకు దిగకుండా నిరోధించే ఒక మానసిక మరియు సైనిక ఆయుధంగా ఇవి పనిచేస్తాయి. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వంటి దేశం చేతిలో ఇలాంటి సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు ఉండడం అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. అగ్రదేశాల నిధులతో పాక్ చేస్తున్న ఈ ప్రయోగం ఆసియా ఖండంలో సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి పాకిస్తాన్ దూరం సుమారు 12,000 కిలోమీటర్లు. అంతటి దూరాన్ని ఛేదించే క్షిపణులను పాకిస్తాన్ అభివృద్ధి చేస్తోందనే విషయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. మాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ 2026 నివేదికలో అమెరికా ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తున్నాయని పేర్కొంది. అందులో పాకిస్తాన్, రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమం అంతకంతకు విస్తరిస్తోందని హైలైట్ చేసింది. ఇది అంతర్జాతీయ భద్రతకు పెనుముప్పు. అణ్వాయుధాలు బాధ్యత లేని దేశాల చేతుల్లోకి వెళ్లడం అంటే ప్రపంచం అగ్నిపర్వతం మీద కూర్చున్నట్టే. పాకిస్తాన్ చేస్తున్న ఈ అణు సాహసం చివరకు ఆ దేశానికే చేటు తెస్తుందా, లేక అగ్రరాజ్యం అమెరికా ఈ ముప్పును ముందే అడ్డుకుంటుందా? కాలమే సమాధానం చెప్పాలి.